సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు తేజాలు తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 ర్యాంకు సాధించిన అనన్యారెడ్డి, 82వ ర్యాంకు సాధించిన కౌశిక్. ఏపీ, తెలంగాణ నుంచి 50 మందికి పైగా సెలెక్ట్. ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్. మమ్మల్ని చంపాలని చూస్తున్నారు సంచలన వ్యాఖ్యలు చేసిన ఓవైసీ. జైలులో వేసి చికిత్స పేరుతో అందమందించే కుట్ర. ఎవరెంత ప్రయత్నించినా గెలుపు మాదే. హైదరాబాద్ లో తాము బలంగా ఉండడంతో బెదిరింపులు చేస్తున్నారన్న అక్బరుద్దీన్ ఓవైసీ. తొలిదశ పోలింగ్ కు ఈసీ కసరత్తు. 19 పలు జిల్లాలో 102 స్థానాలకు పోలింగ్. జూన్ 1వ తేదీతో ముగియనున్న చివరి దశ పోలింగ్. గల్ఫ్ ఏజెంట్లకు చట్టబద్ధత. కార్మికుల కోసం 5 లక్షల బీమా. రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ పై ఆధారపడ్డాయి. త్వరలోనే తెలంగాణ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు కార్మికుల సహాయార్థం ప్రజాభవన్లో ప్రత్యేక కార్యాలయం. గల్ఫ్ కార్మికుల సంఘాల నేతలకు సీఎం రేవంత్ హామీ. కార్మిక సంఘాలతో హైదరాబాద్ తాజ్ డెక్కన్లో సమావేశం. వారం రోజులుగా క్షమాపణలు చెబుతూ బహిరంగ ప్రకటన విడుదల చేయాలి. బాబా రామ్దేవ్ ను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. పతంజలి ప్రకటన కేసులో కొనసాగిన విచారణ. ఇకపై జాగ్రత్తగా ఉంటానన్న రామ్దేవ్. ఈ నెల కేసు విచారణ 23కు వాయిదా. పతంజలిపై మరోమారు సుప్రీం ఆగ్రహం. కాంగ్రెస్ కు వచ్చేది రెండే. సర్వే రిపోర్టు చూసి సీఎం రేవంత్ భయపడుతున్నారు. ఎంపీ ఎలక్షన్ లో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. 4 నెలలకే హస్తం పని అయిపోయింది. త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం. అంబేద్కర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాంటి మహానీయుని జయంతిని లైట్ తీసుకున్నారు. మన ఆకాంక్షలు నెరవేరాలంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలి. సంగారెడ్డి సభలో బీఆర్ఎస్ అధినేత కీలక వ్యాఖ్యలు. సూర్యాపేట జిల్లాలోని రైస్ మిల్లులపై అధికారుల దాడులు. సీఎంఆర్ ధాన్యం కేటాయించిన మిల్లులపై ఆకస్మిక దాడులు. జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో 2 టీంలుగా తనిఖీలు. మిల్లులో అణువణువు పరిశీలిస్తున్న అధికారులు. వివరాలు వెల్లడించేందుకు సమయం పడుతుందన్న అధికారులు. రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలబండన్న కుల్కచర్ల ఎస్ఐ అన్వేష్ రెడ్డి. రక్తదాన శిబిరంలో తన రక్తాన్ని దానంగా ఇచ్చిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గాదె మహిపాల్. కొనుగోలు ధాన్యాన్ని వెంటనే ట్యాగింగ్ మిల్లులకు పంపాలి. రైతులు ఎక్కడ ఇబ్బందులు పడదు. ఇప్పటి వరకు రైతులకు 5.50 కోట్లు చెల్లింపు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు. గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించి మోడీ గొప్పదని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందన్న ఎంఎస్పీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ మాదిగ. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వికారాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం. చిల్పిచేడు మండల పరిధిలో అగ్ని ప్రమాదానికి గురైన పశువుల పాక. నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు. మంటల్లో గాయపడిన లేగదూగడ. రైతులు రాజులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. దీనికోసం అహర్నిశలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రమిస్తున్నారన్న డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. లోక్సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత. ఎన్నికల నిబంధనలపై సిబ్బందికి అవగాహన. విజిబుల్ పోలింగ్ కు అత్యంత ప్రాధాన్యం. సమీక్షలో సైబరాబాద్ సిపి అవినాష్ సామంతి. వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులను గుర్తించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు. నీతి నిజాయితీగా పనిచేసాం. న్యాయం కోసం పోరాడాం. మాకు పదవులు కాదు, సేవే ముఖ్యం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాకు మూకుమ్మడి రాజీనామా. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం సమావేశంలో వెల్లడించిన సభ్యులు. మద్యం సేవించి పట్టుబడితే లైసెన్స్ రద్దు. అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఆదేశాలు. సీసీ కెమెరాలు, సూచిక బోర్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్న జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి. రాములూరి కళ్యాణానికి భద్రాద్రి సిద్ధం. నేడు శ్రీరామ నవమి, రేపు మహా పట్టాభిషేకం. ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న సీఎస్. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ శుభాకాంక్షలు. అమెరికా గ్రీన్ కార్డుకు 10 లక్షల మంది ఎదురు చూపు. అమెరికా పైన ప్రభావం పడే అవకాశం. అమెరికన్ కాంగ్రెస్ వెంటనే జోక్యం చేసుకోవాలి. నేషనల్ ఫౌండేషన్ అమెరికా పాలసీ నివేదిక. కేంద్రంలో కూటమిదే అధికారం. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం. 10 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ 3 నెలల్లోనే కుప్ప కూలిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీకు ఒక్క సీటు కూడా రాదు. కేసీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి కౌంటర్. కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఇవ్వడలేకనే కాంగ్రెస్ లోకి. మీడియాతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క.
రేపు బారస బి ఫామ్ లో అభ్యర్థులు నేతలతో భేటీ, ఎన్నికల ఖర్చులకు చెక్లు ఒక్కొక్కరికి 95 లక్షలు, 20 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, ఉదయం సమావేశాలు. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? రైతులు మభ్య పెట్టేందుకే ఆగస్టు 15 రుణమాఫీ ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డి ఓ గజని. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు మద్యం దుకాణాలు బంద్. ఆబ్కారీ శాఖ ప్రకటన, హెచ్చరికలు జారీ చేసిన పోలీసు యంత్రాంగం. ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్న ఖమ్మం పార్లమెంటు భాజపా అభ్యర్థి తాండ్రా. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా. ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్రావు. ఢిల్లీ పెద్దలకు పబ్బం గట్టి పదవులను కాపాడుకుంటున్నారు. కేసీఆర్ పొలమాట పడితే కాళేశ్వరం నీటిని విడుదల చేశారు. కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాడావేడి వ్యాఖ్యలతో కార్యకర్తల నూతన జోష్. దేవరకొండలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం. అయోధ్య బాలరాముని దర్శించుకున్న రఘునందను. స్వామివారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు.